రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం గ్యారెంటీలకు ప్రజాపాలన కార్యక్రమంలో లక్షలాది అప్లికేషన్లు వస్తున్నాయి. సగటున ఒక ఇంటి నుంచి 2 చొప్పున దరఖాస్తులు వస్తుండగా కొత్త రేషన్ కార్డులు, ధరణి సమస్యలపైన వినతులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాలు కలుపుకొని 3 రోజుల్లోనే 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ప్రజాపాలన కార్యక్రమం ముగిసే ఈ నెల 6 నాటికి అప్లికేషన్ల సంఖ్య 1.5 కోటి వరకు చేరే అవకాశం ఉంది. ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో అర్జీల స్వీకరణ ఆగింది. తిరిగి ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు గ్రామ, వార్డు సభల్లో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోనున్నారు. చివరి 4 రోజుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అయితే సర్కార్ విడుదల చేసిన దరఖాస్తు ఫామ్లో కొన్ని అంశాలపై స్పష్టత లేక ఒక కుటుంబంలో 1 కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎన్ని, ఎలా దరఖాస్తు సమర్పించాలనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అప్లికేషన్ల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. తొలి 2 రోజుల్లో 22 లక్షల మేర అర్జీలు వస్తే 3వ రోజు 18.29 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అభయహస్తం గ్యారెంటీ దరఖాస్తులో మొత్తం 5 గ్యారెంటీలకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికీ ఆసరా పెన్షన్లు, రైతు బంధు పొందుతున్న వాళ్ళు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. అభయహస్తం దరఖాస్తుకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రేషన్ కార్డ్ లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రేషన్ కార్డ్ కోసం తెల్ల కాగితంపై అర్జీ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పింది. దీంతో గ్యారెంటీల దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు కోసం పెట్టుకుంటున్న అప్లికేషన్లు కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పటికే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వద్ద దాదాపు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు అర్హత ఉన్న కొత్త వాళ్ళందరూ మళ్లీ వినతుల రూపంలో గ్రామ సభల్లో సమర్పిస్తున్నారు. ఇతర సమస్యలపైన అప్లికేషన్లు తెల్ల కాగితంపై రాసివచ్చని సర్కార్ చెప్పడంతో ధరణిలో ఉన్న సమస్యలపై కూడా ఎక్కువ మంది అప్లికేషన్లు ఇస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్యారెంటీ దరఖాస్తులు కాకుండా రేషన్ కార్డ్, ధరణితో పాటు ఇతరత్ర సమస్యలపై 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో ఒక్కో కుటుంబం నుంచి ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది ఈ స్కీమ్ కోసం సపరేట్గా ఎవరికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు. ఇలా సగటున ఒక్కో ఫ్యామిలీ నుంచి 2 దరఖాస్తులు వస్తున్నాయి. అదే సమయంలో రేషన్ కార్డు లేకున్నప్పటికీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడంతో వివాహమై ఒకే ఇంట్లో ఉంటున్నోళ్ళు కూడా గ్యారెంటీలకు వేరువేరుగా దరఖాస్తు చేసుకుంటున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ ఛాన్స్ ఉండటంతో గ్యాస్ కనెక్షన్ నెంబర్ సపరేట్గా ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఇంట్లో లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.